వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. అయితే మనం ఇప్పుడు వరుస కథనాలు ప్రసారం చేస్తున్న రైస్ మిల్ విషయాలు, రైస్ మిల్లర్స్ లో జరుగుతున్న రైస్ మిల్లర్లు చేస్తున్న ప్రభుత్వానికి చేస్తున్న అన్యాయం పైన వరుస కథనాలు అయితే వివరణాత్మక కథనాలు అయితే ప్రసారం చేయడం జరిగింది. అయితే అధికారులు దీనిపైన సరైన స్పందన లేకపోవడంతో మరొక్కసారి మరో ఈ కథనం ప్రసారం చేయాల్సి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 మెట్రిక్ టన్నులు ఇంకా ఎఫ్సిఐకి కానీ లేదంటే సివిల్ సప్లైకి కానీ బదిలీ కావాల్సి ఉండగా ఇన్ని కన్సైన్మెంట్లకు ఇంకొక కేవలం 4 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న రైస్ మిల్లర్లను వెనకేసుకొస్తూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రభుత్వానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని అధికారులపైన ఉన్నతాధికారులు చర్యలు ఉండబోతున్నాయా లేదా అనే దాని మీద చర్చించేందుకు జర్నలిస్ట్ పుండ్రి కూడా నాతో ఉన్నారు. అసలు ఈ రైస్ మిల్లో జరుగుతున్న అవినీతి ఏమిటి? ఖచ్చితంగా 1 నుంచి 2 రైస్ మిల్లుల్లో అధికంగా ఇక్కడైతే కుంచినపల్లికి సంబంధించిన రైస్ మిల్లు, అలంపురానికి పెంటపాడు మండలం అలంపురానికి సంబంధించిన రైస్ మిల్లులో అధిక కన్సైన్మెంట్లు అయితే ప్రభుత్వానికి జమ కావాల్సి ఉంది. అసలు ఎన్ని కన్సైన్మెంట్లు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉందా, ఈ ఎలా ఉండబోతుంది అనేది పుండ్రైని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ రైస్ మిల్లర్స్ కన్సైన్మెంట్లకు సంబంధించి ఇంకా ఎన్ని కన్సైన్మెంట్లు ప్రభుత్వానికి జమ కావాల్సి ఉంది, అసలు జరుగుతున్న పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి? అయితే వెంకటరామన్న రైస్ మిల్ అల్లంపురం దాని మీద అయితే మనం వార్తలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి వరకు మనం 11 కన్సైన్మెంట్లు అయితే అనుకున్నాం, మనం వార్తలు చేసేటప్పుడు అనుకున్నాం. కానీ నిన్న ఒక కన్సైన్మెంట్ నేను వేస్తున్నానని కూడా అతను సదరు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందని, వాళ్ళంతా కూడా అధికారులు నిన్న సాయంత్రానికి లిస్ట్ మన చేతికి వచ్చింది. ఏంటంటే 10 కన్సైన్మెంట్లు ఇతనైతే ఎఫ్సీకి కానీ ఫుడ్ కార్పొరేషన్ కానీ బాకీ ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే మనం అక్కడ మనమంతా కూడా మనం ఫీల్డ్ వర్క్ అంతా కూడా చేసాం. అదంతా కూడా ఆ చేసినలో మనకు వచ్చిన నిజాలు ఏంటంటే అక్కడ ధాన్యం కానీ తక్కువ మోతాదులో ధాన్యం ఉన్నాయి, అలాగే తక్కువ మోతాదులో అతి తక్కువగా అంటే ఒక అరలహరికి తక్కువగా బియ్యం అయితే ఉన్నాయని మనకైతే తేలింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం మనం ఎన్ని వార్తలు ప్రశ్నించినా, డిఎస్ఓకి కాల్ చేసినా, డిఎస్ఓ మేడం అయితే నిన్న ఉదయం మాట్లాడింది. అలాగే నేను సంబంధిత అధికారులని డీటీని పంపుతాను, అక్కడంతా కూడా మా వాళ్ళంతా వెళ్ళి అంతా చెక్ చేస్తారు, ఇచ్చిన తర్వాత మీకు 11 గంటల నుంచి 12 గంటల లోపల నేనైతే మీకు వివరణ ఇస్తానని కూడా డిఎస్ఓ మేడం అయితే చెప్పారు. అయితే మనం 12 చూసాం, 1 గంట చూసాం, 2 చూసాం, ఎగ్జాక్ట్గా 3 గంటలకి ఇదే తరహాలో మళ్ళీ డిఎస్ఓ మేడంకి మనం కాల్ చేయడం జరిగింది. డిఎస్ఓ మేడం మనం కాల్ చేస్తే అక్కడ డిఎస్ఓ మేడం ఆ కాలు అటెంప్ట్ చేయడం మానేసి అక్కడ సదరు ఆ డిఎస్ఓ మేడం దగ్గర ఉండే ఏఎస్ఓ మనకు మాట్లాడిన తీరు చూశారు కదా నన్న, ఎంత దారుణంగా అది ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. రచ్చ మీడియా ఆ కథనంలో అది ఆ వాయిస్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న ఈ వెంకటరమణ రైస్ మిల్కి సంబంధించి అందులోనే ధాన్యాన్ని బియ్యంగా మార్చి పంపాలా, ఏ రైస్ మిల్ నుంచి పంపే అవకాశం ఉంది? రూల్గా అయితే ఏ రైస్ నుంచి పంపకూడదు. ఇప్పుడు మీ భోజనం మీరే తింటారు కదా, మీ ఆస్తి మీరే అనిపిస్తారు కదా, మీ అప్పు మీరే కట్టుకుంటారు కదా, మీ డబ్బు మీరే ఉంచుకుంటారు కదా. అంటే డబ్బు ఇచ్చి వేరే చోట నుంచి కొనుగోలు చేసే అయినప్పుడు అప్పుడు ఆ కెపాసిటీ లేని మిల్కి ఇవ్వటం ఎందుకండి? ఇప్పుడు అంత కెపాసిటీ లేదు, అతనికి అంత కెపాసిటీ లేదు, అంత వేసుకుని ఇది లేదు, అతనికి ఇవ్వడం ఎందుకు? అంటే అధికారులు కుమ్మక్కారంటారా? ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఏదైతే ఉందో అది ఏం చేశారంటారు? ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని నాకు బాగా తెలిసింది ఏంటంటే ఈ ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కానీ బియ్యాన్ని కానీ అవుట్లో అమ్మేసుకున్నారు నాకు తెలిసింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి రైతుల నుంచి వస్తుంది, మిల్లుకి వస్తుంది, మిల్లుకి వేస్తే వాళ్ళు ఏం చేస్తారు, నెట్లు కట్టుకుంటారు. నెట్లు అంటే బాగా ఎత్తుగా నెట్లు కట్టుకుంటారు, లేకపోతే గొడవలు ఉంటే గొడవలు వేసుకుంటారు. దాన్ని ఏం చేస్తారంటే ఆ తోలిన 15 నుంచి 30 రోజుల్లో ఇలా ఆడి ఎఫ్సీకి కానీ దీనికి కానీ ఇది ఆడినందుకు వీళ్ళకి మజూరు గాను ఆ లేబర్కి కానీ తోలతకి కానీ అంతటి కలిపి క్వింటాల్కి వచ్చి ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు 100 రూపాయలు మజూరు వీళ్ళకి చేస్తారు. అందులో కూడా నూక శాతం ఉంటుంది. ఒక దానికైతే 15% నూక శాతం వేసుకోవచ్చు, ఒక దానికైతే సుమారు 25% నూక శాతం కలిసి ఉండేలా వేసుకుంటారు. అంటే ఇదంతా ఒక అసలు ఏదో రాజుగారు చేపల చెరువు అన్న సినిమా ఉంది కదా మీకు, చేపల చెరువు వెళ్ళినప్పుడు అందులో చేపలు ఎలా ఉంటాయి అర్థమైందా మీకు? అసలు ధాన్యమే లేని వెంకటరమణ రైస్ మిల్కు మరోసారి వచ్చే రబీ సీజన్ లో కన్సైన్మెంట్లు ఇస్తారా, అధికారులు ఇచ్చి మళ్ళీ ఒకసారి ఇదే తప్పును కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ వెంకటరమణ రైస్ మిల్ ఉందో అందులోనే ధాన్యం వాడి పంపించిన ఎడల ఖచ్చితంగా కరెంటు బిల్లు అయితే నమోదవుతుంది. దాన్ని ఎవరు తప్పించలేరు. ఖచ్చితంగా కరెంటు బిల్ నమోదవుతుంది. ఈ కరెంటు మనం ఇప్పటి వరకు అధికారుల గురించి ఎంత మాట్లాడినా చేసినప్పుడు ఇదే అధికారులు కరెంటు బిల్ చూపిస్తారని మీకు ఎలా ఉంది? మీకు ఖచ్చితంగా దీని మీద రచ్చ మీడియా అయితే
ఆర్టీ యాక్ట్ ద్వారానైనా సరే మేమైతే వివరాలు సేకరించే పనిలో ఉంటాం. విద్యుత్ అధికారుల నుండి ఏదైతే ఖరీఫ్ సీజన్ నుంచి ఈ రైస్ మిల్లో ఎంత కరెంట్ బిల్ నమోదైంది, ఒక టన్ను ధాన్యాన్ని బియ్యంగా మార్చాలంటే ఎన్ని యూనిట్లు కరెంట్ అవుతుంది అనేది కూడా ఉజ్జాయింపుగా అయితే సుమారుగా అయితే మనకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మేము సమాచారం తీసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వ సొమ్మును దాదాపుగా 1.5 కోటి స్కామ్ ఇక్కడే తాడేపల్లిగూడెంలోనే 1.5 నుంచి 2 కోట్ల స్కామ్ కనబడుతున్నా మరి అధికారులు స్పందించడం లేదు. ఇక్కడి నుంచి ఉన్నతాధికారులు, ఇక్కడ అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా అంటే ఈ సైకిల్ అంతా పైనుంచి కింద వరకు ఏమన్నా అవినీతిలో కూరుకుపోయారనే అనుమానాలు అయితే వస్తున్నాయి. కేవలం ఇక్కడ జరుగుతున్నది మేము ఏదైతే ప్రభుత్వ ప్రజాధనాన్ని వృధా కాకూడదనే ఉద్దేశంతో అయితే మాత్రమే మేము వార్తలు ప్రజెంట్ చేస్తున్నాం. మాకు ఎవరిపైన కక్షపూరితం కానీ కక్షలు కానీ మా దగ్గర ఉండవు. ఖచ్చితంగా మీరు వివరణ ఇస్తే మీది కూడా ప్రసారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వివరణ ఇవ్వకుండా, అధికారులు వివరణ ఇవ్వకుండా మేమే విచారణ చేసి వార్తలు ప్రజెంట్ చేస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా.